హలో అండి, మీతో ఒక విషయం చెప్పాలి. అంటే ఇది మీ ఇంకా ఇంకే విధంగా అనుకోవద్దండి. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటారని ముందుగా విషయం తెలిస్తే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటారనేసి ఈ విషయం మీతో షేర్ చేస్తాను. ఇంకా చూడండి, మన మిషన్ అయితే 10 years అయిపోయింది తీసి. కింద బాగా చిల్లు పట్టిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడంతా బాగా చిల్లు వచ్చేసింది. అసలు కింద సెట్టింగ్ అయితే అస్సలు కుదరడం లేదు. కిందంతా బాగా డ్యామేజ్ అయిపోయింది. అది అసలు కదిలిస్తే ఇంకేమవుతుందో అన్నంతగా అయిపోయింది. ఫస్ట్ అయితే మా కంపెనీ వాడు మిషన్ ఇచ్చినాడు. మిషన్ ఇచ్చినప్పుడు స్టాండ్ ఇచ్చినాడు. ఆ స్టాండ్ దీనికి సెట్ కాదు అన్నారు బిగించేటప్పుడు, మిషన్ బిగించేటప్పుడు. ఆ వెయిట్కి అది సెట్ కాదు, మీరు వేరే తీసుకోండి అనేసి మళ్ళీ వెల్డింగ్ వాళ్ళ దగ్గర వేరే చేయించుకున్నాము. అది కూడా పోయిందంటే ఎందువల్ల పోయిందంటే అది వాటర్ దాని మీద పడి పైప్ చూడండి, మేము అట్లా పైపు ఇప్పుడైతే బాత్రూంలోకి పెడతా ఉన్నాము. అట్లా పెట్టకుండా మిషన్ కిందే వదిలేసి పక్కకు పెట్టకుండా మిషన్ కిందే వాటర్ పోయేదానివల్ల అది మిషన్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి. లాస్ట్గా స్టాండ్ పోయింది. ఇప్పుడు ఏం తెచ్చి ఆల్టర్నేటివ్గా ఏం తెచ్చి దానికి చూడండి, ఆ చిన్న చిన్న ఇవి తెచ్చి మా పిల్లలు పెట్టినారు. ఏం పెట్టినా కూడా సెట్ కావడం లేదు. 2 రోజులకంతా మళ్ళీ అది రన్ అయ్యేటప్పుడు బాగా లాస్ట్లో బాగా సౌండ్ వస్తుంది. మిషన్ బాగా కదులుతుంది ఈ వైపుకి ఆ వైపుకి. దాన్ని వచ్చి నేను కొంచెం గట్టిగా పట్టుకోవడం అట్లా జరుగుతుంది. అది ఎప్పుడు ఏమవుతుంది అనేసి అర్థం కాలేదు. ఈ వాషింగ్ మిషన్ దాన్ని మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. చాలా ఎంత ఓకే, మాకైతే అప్పుడు 50,000 అయింది జిఎస్టీ వచ్చిన కొత్త. అప్పుడు మిషన్ రేట్ కాకుండా మాకు జిఎస్టీ మొత్తం కలిపి 50,000 అయిపోయింది అప్పుడు. అట్లా అయింది. ఇదిగోండి, ఇది కదలకుండా నేను ఈ మ్యాట్ కూడా కొంచెం దీనికి కేర్ఫుల్గా పెట్టా దీని దగ్గర. అయినా కూడా అది ఇంకొంతసేపటికి 31, కొంచెం ఒక 10 minutes ఉంది అనగా అప్పుడు అనేసి అట్లే ముందుకి వెనక్కి బాగా ఊగిపోతుంది మిషన్. అది ఎంత మనం కంట్రోల్ చేసినా కూడా ఉండటం లేదండి. అది అట్లా అవుతుంది. మొత్తానికి మనం దాని కింద వాటర్ పోకుండా కొంచెం స్టార్టింగ్ నుంచినే కొంచెం జాగ్రత్తగా పెట్టుకున్నామంటే మాత్రం చాలా బాగా లైఫ్ వస్తాయండి ఇట్లాంటివి. కొంచెం గోడకి దూరంగా పెట్టుకోవాలి, ఒక 10 inches మిషన్ రన్ అయ్యేటప్పుడు. రన్ కాకముందు అయితే పర్వాలేదు, కొంచెం మనము స్పేస్ని బట్టి కొంచెం జరుపుకోవచ్చు. రన్నింగ్లో పెట్టడం మాత్రం కొంచెం జరిపి పెట్టుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.